పద కవితా జనకుడైన అన్నమయ్య సంకీర్తనా భూమిజను అంకితమివ్వడానికి రఘుపతిని సభక్తికంగా ఆహ్వానించినాడు. భక్తుని మొరలను స్వీకరించి మిథిలకు వెడలెను కోదండపాణి. కఠిన శిలారూపాన కానలో పడియున్న కామిని పాపమును కడిగినది శ్రీరామ పాదం. వసుధను గొలిచినది, బలితల మోపినది, బ్రహ్మ కడిగినది ఆ పాదమే కదా. పరబ్రహ్మ పదాన్నందించే శ్రీహరి పాద సేవాభావ తన్మయుడైనాడు అన్నమయ్య. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము దాననే పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము దాననే పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము దాననే పాదము, బ్రహ్మ కడిగిన పాదము. చెలగి వసుధ గొలిచిన నీ పాదము, బలితల మోపిన పాదము, చెలగి వసుధ గొలిచిన నీ పాదము, బలితల మోపిన పాదము, తలగగ గగనము తన్నిన పాదము, తలగగ గగనము తన్నిన పాదము, బలరిపుగాచిన పాదము, తలగగ గగనము తన్నిన పాదము, బలరిపుగాచిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము దాననే పాదము, బ్రహ్మ కడిగిన పాదము, కామిని పాపము కడిగిన పాదము,